ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా? అవును సార్. అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా? స్టార్టింగ్ లో చేసిన కొంచెం వల్గర్ గా చేశాను సార్. నిజంగా నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇది అని? ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. హలో గాయస్, ఈ రోజు నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే మొన్న జరిగింది కదా ఉప్పల్ బాల్ని ఇన్స్టాల్ చేయడం, దాని గురించి చేద్దామని వచ్చాను. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఏ రివ్యూస్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ టైం నేను ఒక రివ్యూ ఇవ్వాలి అనుకున్నాను. అండ్ నాకు ఉప్పల్ బాలు అంటే లైక్ కాదు, అండ్ ఉప్పల్ బాలు అంటే ఎగనెస్ట్ కూడా కాదు. అలానే నవదీప్ కూడా సేమ్, నాకు ఏం ఫేవరెట్ అట్లా ఏం కాదు. నేను జస్ట్ ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, ఒక పర్సన్ని డిగ్రేడ్ చేసి ఎలా మాట్లాడతాడు నవదీప్ గారు. తను ఫుడ్ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం అని ఏదో చేస్తున్నాడు. చేసే వాటిని డిగ్రేడ్ చేసి మాట్లాడడం, నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నువ్వు చేసేదంతా సంథింగ్ అదంతా ఎందుకు? మనం బిగ్ బాస్ అగ్నిసాక్షిలో ఆయనకి టాస్క్లు ఇవ్వాలి, చేయాలి, అంతేగాని ఈ పర్సనల్ మ్యాటర్స్ ఎందుకు తీసుకురావాలి? అంటే ఇంతమంది ఉండగా అతను ఒక్కరిని ఎందుకు డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు? నాకు తెలిసి నవదీప్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ నాకైతే ఉప్పల్ బాలుకు ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ పాపం ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆయన లైక్ శారీస్ కట్టుకొని అవి ఇవి వేస్తే దానికి ట్రాన్స్ అని అనడం ఎందుకు? సినిమాలలో యాక్టింగ్ ఒక అబ్బాయి అమ్మాయి వేషం వేస్తున్నారు కదా, అప్పుడు రాంగ్ అవ్వనప్పుడు ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ లో చేసి ఎందుకు రాంగ్ అయింది అది? ఫైనల్ గా నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఉప్పల్ బాల్కి న్యాయం జరగాలి అని అనుకుంటున్నాను. ఉప్పల్ బాల్ని బిగ్ బాస్ లో చూడాలి అనుకుంటున్నాను. అలా ఎంతమంది చూడాలనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్. అండ్ ప్లీజ్ దయచేసి అగ్నిసాక్షిలో ఉన్న జడ్జెస్ కానీ ఎవరైనా కూడా ఒక పర్సన్ని డిగ్రేడ్ చేసి మాట్లాడకండి. మీరే కావాలని వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళని ఆడిషన్స్కి వచ్చేలా చేసి సెలెక్ట్ చేసి లాస్ట్ స్టేజ్ మీద దాకా తీసుకొచ్చి ఒక పర్సన్ని తక్కువ చేసి మాట్లాడడం అస్సలే బాగాలేదు.